నమస్తే అండి. ఏంది బాంబు పేలుళ్ల సంగతి ఏంటి? రేవంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ముగ్గురు కలిసి కుట్ర చేసి బాంబులతో దీన్ని పేల్చేశారు. కిషన్ రెడ్డి గారితో దీనివల్లనే తెల్లారే ఎన్డీఎస్ఏ టీం వచ్చింది. ఇది బీఆర్ఎస్ పార్టీ చేసిన ఆరోపణ. అది ఆయనతోటి ఆర్ఎస్ ప్రవీణ్ గారితో మాట్లాడించిన మాట. వెంకటకృష్ణ గారు, మీకు పెద్దలిద్దరికి నమస్కారం. నమస్కారం అండి. నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా పనిచేశారు. ప్రభుత్వ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుందో కూడా వారికి బాగా అనుభవం ఉండింటది. ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్ దాంట్లో పనిచేశాడు. అడ్మినిస్ట్రేటివ్ పోలీస్ డిపార్ట్మెంట్ కదా, అడ్మినిస్ట్రేషన్ ఫంక్షనింగ్ లో కూడా వారు స్కూల్స్, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ అన్ని వాటన్నిటిలో కూడా వారు సారు దీంట్లో అంటే ఆ సంస్థ పెట్టే దాంట్లో కూడా ఉన్నారు. సంస్థ ఎట్లా పనిచేస్తుందో తెలుసు, ప్రభుత్వ రంగం ఎట్లా పనిచేస్తుందో తెలుసు, పోలీస్ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుందో తెలుసు. వారు పోలీసే కాబట్టి బాంబు పేలితే ఎట్లుంటుంది అనేది ఇన్వెస్టిగేషన్ చేయడానికి పోలీసులు ఎట్లా పనిచేస్తారో కూడా మనకు తెలుసు. వారు పోలీసుగా పనిచేశారు కాబట్టి నక్సలైట్ల బాంబు పేల్చిన మీరు అన్నట్టుగా ఒక రాళ్ళు పేల్చడం కోసం బాంబులు పేల్చి ఒక బోర్లే రాళ్ళు ఉంటే గణేట్ రాళ్ళు క్వారీలలో గుట్టలలో రాళ్ళు ఎట్లా పేల్స్తారో కూడా వాళ్ళ మీద కూడా కేసు ఎట్లా పెడతారో కూడా మనకు తెలుసు. హైదరాబాద్ లో పేల్చినప్పుడు ఇండ్ల కోసం పేలిస్తే ఆ రాళ్ళు పడితే కంప్లైంట్స్ వస్తే ఏం చేస్తారో కూడా తెలుసు మనకు. కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సీనియర్ ఆఫీసర్ గా పనిచేశారు, రిటైర్ అయినారు. వారు తీసుకున్న రిటైర్మెంట్, వారు ఇటువంటి ప్రకటన వారితో చేయించినారు కేటీఆర్ గారు. కాకపోతే ఆర్ఎస్ కుమార్ గారే ఆలోచించాల్సింది. ఇటువంటి ప్రకటన చేస్తున్నప్పుడు వారి యొక్క ఇమేజ్, వారి యొక్క స్థాయి, లేకపోతే వారి యొక్క ప్రజలకు వారి మీద ఉన్నటువంటి అభిప్రాయం ఎంత తగ్గుతుందో అనేటువంటిది ఒకసారి ఆలోచించుకుంటే మంచిగా ఉండేదని నా అభిప్రాయం. ఎందుకంటే వారు చాలాసార్లు సందర్భాల్లో వారు కొన్నిసార్లు కాంట్రవర్సీలకు వెళ్తుంటారు. ఇది కూడా ఒక రకమైన కాంట్రవర్సీ అని కాంట్రవర్సీ స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా మీడియాలో 4 రోజులు చర్చించుకోవడం. ఇప్పుడు మీరు ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు, మనం చర్చించుకుంటాం, చర్చించుకున్న తర్వాత 4 రోజులు ఒక అటెన్షన్ డైవర్షన్, ఒక సమస్య నుంచి డైవర్ట్ చేస్తే ఇప్పుడు మన చర్చ మారిపోయింది కదా. అటెన్షన్ డైవర్షన్ అయిపోతే చర్చ అంతా ఒక దిక్కు ఉండాల్సిన చర్చ ఇంకో దిక్కు మారిపోతుంది. ఇటువంటి రాజకీయ ఎత్తుగడలో జరిగిందని నేను అనుకుంటున్నా. అది పూర్తిగా రాజకీయ ఎత్తుగడలో భాగమే. ఎందుకంటే నేను 2 విషయాలు నేను క్లారిటీ చెప్తున్నా వెంకటకృష్ణ గారు. ఎన్డీఎస్ఏ వచ్చింది అక్టోబర్ 24-25. ఇంతకుముందు దయాకర్ గారు అడిగినప్పుడు చెప్తున్నాను, అక్టోబర్ 24-25కి వచ్చింది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ నాకు తెలిసినంత 3 నవంబర్ రిపోర్ట్ వచ్చింది. ఇంకా ఎలక్షన్ల యొక్క పీక్ ప్రచారం కూడా స్టార్ట్ కాలే అప్పటికి. ఇంకా తర్వాతనే మీరు రేవంత్ రెడ్డి గారు పోయినారు. రేవంత్ రెడ్డి గారి ప్రచారంలో కూడా చాలా సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం కమిషన్ వేస్తుందా చేయదా, ఎంక్వైరీ చేస్తుందా చేయదా, మీరు బీఆర్ఎస్ కుమ్ముక్కైనారు, బీజేపీ బీఆర్ఎస్ కుమ్ముక్కై ఇవన్నీ రాజకీయాలు చేస్తున్నారు మీరంతా. రేవంత్ రెడ్డి గారు అప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించిన సందర్భం ఉంది. కాబట్టి 24 నాడు వాళ్ళు ఫీల్డ్ విజిట్ చేశారు. 25 నాడు హైదరాబాద్ సెక్రటేరియట్ లో టిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో అధికారులతోటి ఈ మేడిగడ్డ ప్రాజెక్ట్ సంబంధించిన అధికారులతో సమావేశం నిర్వహించారు విజయ్ గారు. నా వెంకటకృష్ణ గారు నేను క్లారిటీగా చెప్తున్నా, 25వ తారీఖు నాడు అధికారులతో హైదరాబాద్ సెక్రటేరియట్ లోనే వాళ్ళు సమావేశం నిర్వహించారు. ఇన్సిడెంట్ అయినాక వాళ్ళు వచ్చినారు. వాళ్ళు హైదరాబాద్ ఇన్సిడెంట్ అయిన తర్వాత కూలింది ఎప్పుడో ఆగస్ట్ సెప్టెంబర్ అయిపోతే అక్టోబర్ 24-25కు వాళ్ళు హైదరాబాద్ కు వచ్చి 24 నాడు ఫీజిబిలిటీ విజిట్ చేసి 25 అక్టోబర్ నాడు సెక్రటేరియట్ లో అధికారులతో సమావేశం అయినారు. మరి అధికారులతో సమావేశం అవుతున్నప్పుడు ఈ కంప్లైంట్, ఈ బాంబులు, ఏమంటారు ఇంకేమన్నా పేల్చేసినారు అనేటువంటి అభిప్రాయం ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ అధికారులు, టిఆర్ఎస్ పార్టీ నాయకత్వంలోని అధికారులు ఎందుకు చెప్పలేదు? చెప్పొచ్చు కదా. ఈ రోజున ఆ రోజు మీరు అధికారం ఎన్డీఎస్ లో కూర్చున్నారు. ఆ రోజు మా బాంబు వేలు కూలిపోయింది బాబు, మాకు తప్పేం లేదని ఎందుకు చెప్పలేదు? అంటే మీరు ఎంత చిన్నపిల్లలాగా మనం ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అనేది చాలా ఈజీ వెంకటకృష్ణ గారు. పొలిటికల్ గా ఈరోజు ఒక చర్చ కోసం ఒక స్టేట్మెంట్ ఇవ్వడం చాలా ఈజీ అవుతుంది. కానీ పెద్దవాళ్ళు స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు ఒక బాధ్యత, ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉన్నారు. ప్రవీణ్ కుమార్ గారు అంటే తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ఉన్నటువంటి కొంతమందికి మీరు అన్నారు ఇంతకుముందు దళిత నాయకుడు అనేటువంటి పదం ఉపయోగించారని. తెలంగాణలో వారి గురించి ఇమేజ్ ఒక డిఫరెంట్ ఇమేజ్ ఉంది. వారి నుంచి తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని వర్గాల ప్రజలు చాలా ఎక్కువ ఆశించారు, ఆశిస్తున్నారు కూడా. ఇప్పటికి కూడా ఇవి అయిపోలే ప్రవీణ్ కుమార్ గారి. కానీ ఇటువంటి సందర్భంగా వారు ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం తప్పు. ఆశించడం తప్పు కాదు, ప్రజలు ఆశించడం తప్పు కాదు, వారు ఆశించడానికి అనుగుణంగా పనిచేయడం కూడా తప్పు కాదు. కొన్ని వర్గాలకు ఖచ్చితంగా ప్రవీణ్ కుమార్ గారు పనిచేయాలి, వారి కష్ట సుఖాలు పాల్పంచుకోవాలి, వారి సంక్షేమం అభివృద్ధి కోసం పనిచేయాలి, తప్పు కూడా ఏం లేదు. కానీ వారు ఆ విధంగా కాకుండా ఎవరికో వారికి వాళ్ళను చేసిన తప్పులను
అంటే దాని గాయాలప్పుడు కూడా పాపం ప్రవీణ్ కుమార్ గారు వీరితో లేరు. ఈ పాపాలన్నీ చేసినప్పుడు ప్రవీణ్ కుమార్ గారు కేసీఆర్ తో లేదు, టీఆర్ఎస్ పార్టీతో కూడా లేదు. వారు చేసినటువంటి తప్పులను ప్రవీణ్ కుమార్ గారు ఎత్తివేసుకొని మాట్లాడి ఈ చర్చను పెట్టించే ప్రయత్నం చేయడం